హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది విద్యార్థులు 10వ తరగతి ఫలితాల కోసమైతే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఫలితాలకు ఆలస్యం అవుతుందంటూ చాలామంది అయితే అనుకున్నారు. కానీ అనుకోని విధంగా ఫలితాలు వేరంగానే వచ్చేస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలే ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈసారి విద్యాశాఖ అధికారులు పలు మార్పులు అయితే చేస్తున్నారన్నమాట. అయితే ఆ మార్పులు అంటే గ్రేడింగ్ విధానం ఇవ్వాలా, లేదంటే ఇదివరకు ఉన్నటువంటి మార్కుల పద్ధతిని ఇవ్వాలనేది వారైతే ఈ ప్రక్రియను ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు గట్ట మనం మాట్లాడదాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా ఎవరైతే 10వ తరగతి ఖచ్చితంగా పాస్ అవ్వాలని కోరుకుంటున్నారో లైక్ చేసి మీ యొక్క ఒపీనియన్ తెలియచేయండి. అలాగే ఛానల్ సపోర్ట్ చేస్తున్నాండి. వివరాలకు వస్తే అయితే 10వ తరగతి ఫలితాలు విడుదల ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు గ్రేడింగ్ విధానం మరియు మార్కుల కంప్యూటరైజేషన్ మరియు పరిశీలన ప్రక్రియను అయితే పూర్తి చేసేసారట. ఇందుకు సంబంధించిన అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విడుదల చేయనున్నారు. దీనికి వాస్తవానికి 10వ తరగతి మూల్యాంకనం మార్కుల కంప్యూటరీకరణ పరిశీలన ప్రక్రియ వారం రోజుల క్రితమే పూర్తయిపోయిందట. విద్యాశాఖ ప్రస్తుతం సీఎం రేవంత్ అధీనంలోనే ఉంది. సీఎం విదేశీ పర్యటనతో ఆయన తుది నిర్ణయం ఆమోదం వరకు వేచి చూశారు. సీఎం కలిసిన అధికారులు ఫలితాల విడుదలపైన చర్చించారట. ఈ నెల 30న మల్లు బట్టి ఫలితాలను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. కాబట్టి గతంలో గ్రేడింగ్ విధానంలో విద్యార్థులకు జాతీయ లేదా రాష్ట్ర స్థాయి మార్కులు మాత్రమే ఇచ్చేవారు. కానీ ఈసారి ప్రతి సబ్జెక్టులో గ్రేడింగ్తో పాటుగా విద్యార్థి యొక్క మార్కులు మెమోలో పొందపరచబడతాయట. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మార్కులు జీపీఏ మెమోలో ఉండేలా నిర్ణయించారట. ఇప్పటి వరకు విద్యార్థి ఆయా సబ్జెక్టులో సాధించినటువంటి మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చారు. దీనివల్ల ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులు ఎవరనే విషయం గుర్తించడం కష్టంగా మారింది. ఇది వాస్తవమే. ఎందుకంటే 3.5, 3.8, 4.2 అంటే ఎన్ని మార్కులు ఎన్ని క్యాలిక్యులేట్ చేయాలనేది మనలాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్కి తెలుస్తుంది, కానీ ఇంటికాడ పేరెంట్స్కి అయితే తెలియదు. ఎందుకంటే పేరెంట్స్కి వారికి మార్కులే ఒక ఆధునంగా ఉంటాయి కాబట్టి చాలామంది ఇబ్బంది పడేవారు. అయితే ఎవరు ఎన్ని పొందారో మార్కులు మిమ్మల్ని కూడా ఈసారి పొందుపరుస్తారట. ఈ సంవత్సరం 80 మార్కుల పరీక్ష సమయం, 20 మార్కుల అంతర్గత పరీక్ష విధానంతో విద్యార్థులు పరీక్షలు రాశారు. అయితే ఫలితాలను ఎలా చెక్ చేసుకోలేంటని మీరు అనుకోవచ్చు. మీకు ఈ విధంగా చెప్తాను చూడండి. మనకు 2 రకాల వెబ్సైట్లు ఉంటాయి. ఇదే కాకుండా చాలా వెబ్సైట్లు అయితే ఉంటాయి. bsc.telanగana.gov.in లేదా results.bsc.telanగana.gov.in వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు SMS ద్వారా. అలాగే మీకు SMS టైప్లో కూడా తెలుసుకోవచ్చు. నేను చెప్తాను రిజల్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనేది. సో ప్రతి ఒక్క ఛానల్ డైలీ ఫాలో అవుతుంటే జై హింద్.